నమస్కారం అండి. ఇక ఈరోజు నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటంటే కొన్ని అన్యాయాలు ల్యాండ్ని ప్రాపర్టీస్ పైన మన హీరా గ్రూప్ పైన ఒక 4 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందులో ఈ అన్యాయం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అందరికీ. ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉండాలి. ట్రస్ పాస్ చేసిన నవహీరా షేక్ అని చెప్పి న్యూస్లో వైరల్ అవుతూ ఉండాలి. అది టోటలు తప్పన్నమాట. నేను ఇంటి ఓనర్ని, లీగల్గా ఆల్ డాక్యుమెంట్స్ నా పేరు పైన ఉన్నాయి. నేను బండల్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత 11 months తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట. ఎన్నోసార్లు ఆ ఇంటికి నేను పిలిచి ఖాళీ చేసేయండి, మనకి అవసరం ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే కూడా ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. నా చెల్లి, నా తల్లి, ఇల్లు నీది, ఎప్పుడు కూడా వదిలేస్తాను, ఏమైనా చేయనని. అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట. 4 లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల. ఇంటికి రెంట్కి ఉంటున్నారు. అది పెద్ద ఇల్లు, ఒక 70 crore విలువ చేసే ఇల్లు అన్నమాట అది. అందుకని మన్నాట్ నేను ఆ ఇంటికి వెళ్ళినాను. ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే బండల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు, 1 year శిక్ష పడింది అని చెప్పి న్యూస్ల్లో అంతా చూపిస్తున్నారు. ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏమని అంటే, వాడు లోపల 20 మందిని గూండాలని పెట్టినాడు ఇంట్లో, మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు, ఆడపిల్లోళ్ళని తెస్తున్నాడు, ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు. సరేలే, నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము, మా సెక్యూరిటీస్ ఇద్దరు, అంతా కెమెరాసు వీడియోసు అంతా ఉండాలి. ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట ఒక 10 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే నేను ఒక బిజినెస్ ఉమెను, నేను ఒక పొలిటీషియను కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళినాము. ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి, నా చెల్లి, నా తల్లి, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో, నా చెల్లెల కన్నా ఎక్కువ అని చెప్పి, కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు, నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు. నేనేం చెప్పలేదు, అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే, అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవడి గుండాలతో, ఆ వీడియో అంటారు, ఆ రేవడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడన్నమాట. వాడిది ఇది ఏమిటంటే, ఇక్కడ చూడండి, సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు. ఇతను రేవడీయిజము, గుండాయిజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారన్నమాట అందరూ. ఆ తర్వాత అన్నా అని పిలుస్తున్నాను నేను. ఇట్లా అప్పటికి కూడా మొబైల్ నుంచి లాక్కున్నాడన్నమాట. ఇంకా పెద్దగా చేస్తున్నాడు గలాట. అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశ్ ప్రెసిడెంట్ని, నాకు మీరు ఏమీ చేయలేరు, ఇక వచ్చి నేను ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు. చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వాళ్ళకంటే అక్కడికక్కడే 3 3 stars వచ్చేసినారు. అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు, 3 star వచ్చేసినారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను, సార్ ఇది నా డాక్యుమెంట్సు, ఇది నా ఇల్లు, ఇతనికి నేను ఒక పోర్షన్ ఇచ్చినాను, పైన 2 పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను, ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను పంపించడం లేదు సార్, ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు, ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయినా కూడా అమ్మ నువ్వు రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుందంటే 2:30కి కాల్ వచ్చింది, 4:30కి FIR అయిపోయింది 2 గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ. నన్ను పిలవలేదు, ఎన్క్వైరీ చేయలేదు, అడగలేదు, FIR కూడా అయిపోయింది 3 stars. అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ, నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు.
ఒక ల్యాండ్ గ్రాపర్ని, ఒక అన్యాయంగా ఉంటున్నాడు, అతని దగ్గర అగ్రిమెంటరీని లేదు, అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, అది కూడా క్యాన్సల్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అతనికి లోపలంపిస్తున్నారు, నన్ను చెప్తున్నారు ఇది నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్, ఇది చూడండి ఇట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు నా పైన, నేను ఎవరిపైన చేయను, నేను అన్న అని పిలుస్తున్నాను, అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినాడు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఇక్కడ ఇది కాదు, ఇది క్రిమినల్ కాదని. కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉండాడో వాడైతే వాడికి అంటే ల్యాండ్ గ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు, ల్యాండ్ గ్రాపర్లు రౌడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారన్నమాట, వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మొన్న జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము. ఇట్లా చేస్తున్నారు, అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము అంటే కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం, అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్కి బయట తోసేయడము, ఇట్లా జరిగితే టోటల్గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని ఉన్నా. అన్యాయము ఎప్పటికీ గెలవదు. ఇప్పుడు రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండు, మళ్ళీ వచ్చి వి మినిస్టర్కి, ఆమెను కొండల రెడ్డికి, ఇక్కడికి అందరికీ ఫోన్, బండి సంజయ్కి, ఎవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారన్నమాట. నేను చెప్పినాను, ఎవరున్నా కూడా నీ గురించి, నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు, ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. మళ్ళీ టోటల్ చీటింగ్ అండి, టోటల్. వాళ్ళ అందరికీ ఈమెయిల్స్ కూడా పెట్టేసిన, ఆల్ డిపార్ట్మెంట్స్కి నేను ఈరోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, మూడు సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు, తక్కువ ప్రైస్కి ఆ ఇల్లు నాకు అమ్మేయి అంటాడు, అట్లా చేసే అంటాడు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు, నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకు వచ్చినట్లు యూజ్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్ పెద్దవి చేసి పెట్టుకున్నాడు, అంత తప్ప ఏమీ లేదు. ఇంకా మీరు ఆ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి ఆయన వెళ్ళినప్పుడు ట్రెస్ పాస్ ఎలా కాదు, ఆయన ఉండటం కూడా ట్రెస్ పాసే కదా. పోలీస్ అతనికి వదులుతా ఉన్నది తీసుకొని లోపల కూడా బయట ఆమె నేమ్ ప్లేట్ లాగేసి బండ్లాస్ అని పెట్టాడు, అక్కడ స్టిక్ చేసింది క్లియర్ కట్ గా కనపడుతుంది. మేము వెళ్తేనేమో మేము మర్యాద పూర్వకంగా అట్లా కాదన్నా సామరస్యంగా కూర్చొని అక్కతో మాట్లాడుకొని అదేదో డీల్ చేసుకుని ఆమెకి ఏదన్నా కావాలంటే అండర్స్టాండ్ చేసుకో అని చెప్పేసి మేము మర్యాదగా చెప్పాము ఆయనకి. లేదమ్మా చెప్తానమ్మా చేస్తానమ్మా అని చెప్పి మా ముందర మాట్లాడి అప్పటికప్పుడే లోపలికి సీసీ ఫుటేజెస్ లేని చోటికి ఆఫీస్లో రూమ్లోకి వీళ్ళని ముగ్గురిని తీసుకొని వెళ్ళేసి బాటిల్లో ఎత్తి కొట్టడము, చంపడం. అక్కడ మేము లేకపోతే కరెక్ట్ ఆ రోజు బండ్ల గణేష్ గారు ఆయనని మేడంని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అటాక్ చేయడానికి మాదర్ సోద్ అనే అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే ఘోరంగా ఉంది. అక్కడ గౌరవించేది అక్కని కాళ్ళు పట్టుకుంటానంటాడు, అక్కడ ఏమంటున్నాడు, అరే వీడియో రికార్డ్ తీయండిరా, కాళ్ళు పట్టుకుంటా, కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి కాళ్ళ మీద పడబోతున్నాడు. ఎందుకు ఈ యాక్టింగ్లు ఇక్కడ కాదు, సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కానీ ఇట్లా డ్రెస్ పాసులు చేసి మామూలు వచ్చి నటించడం ఎందుకు? ఆయన బండ్ల గణేష్ గారు ఇకపైనైనా మీరు తెలుసుకోండి. మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు, వాయిస్ మెసేజ్ పెట్టడం కాదు, వాయిస్ మెసేజ్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టిన తర్వాత అవును నేను ట్రెస్ పాస్ చేస్తున్నాను, ఆమె ఇల్లు నాకు ఎందుకని చెప్పి వదిలిపెట్టాలంటే ఆమె ఇమ్మీడియట్గా మీ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధమని కూడా చెప్పారు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మీ అబ్బాయి చేత పంపించి నన్ను పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. బండి సంజయ్ గారికి కాల్ చేసి నువ్వు వస్తున్నావా రా అని అంటే ఆయన పాదయాత్రలో ఉన్నానని చెప్పారు. బండి సంజయ్ గారు కూడా నాకు సపోర్ట్ ఉన్నారమ్మా, రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ ఉన్నారమ్మా అని అంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బండి సంజయ్ గారు ఆక్యుపై చేయమని చెప్పారా? ఇలాంటివి చేయమని మీకు పర్మిషన్స్ ఇచ్చారా? బండ్ల గణేష్ గారు ఇకనైనా మీరు ఈ విషయంలో స్పందించి ఆ ఇల్లు దాటుకుంటే బాగుంటుంది. పోలీస్ వ్యవస్థ తీసుకోవాలా. మరి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ పరిశీలనలో పెట్టి మా మీద అందరి మీద గుండాలు రౌడీలు అని చెప్పేసి ఆ రకంగా క్రియేట్ చేసి
అందరికీ బండ్లాసు హౌస్ 5-6 తారీఖు 5వ నెల 21లో అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీని తర్వాత పొద్దున్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించిండు. ఈవినింగ్ వచ్చి ఈ వాయిస్ ఇక్కడ పంపించిండు. అక్క నీ ఇల్లు నేను రెంటుకున్న అక్క, నీదే అక్క ఇల్లు, ఎవరేమన్నా నీకు ఇల్లు ఇస్తా అక్క అని చెప్పేసి మళ్ళీ ఒక వాయిస్ ఇక్కడ పెట్టిండు. చూడండి, వినండి. ఇల్లు ఎంత సెట్ ఉంది? అది ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చి ఉన్నాము రెంట్కి, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చి మనదన్నమాట. సిపి గారి పేరు అతనికి అరెస్ట్ చేయాలా, క్రిమినల్ ఎఫ్ఐఆర్ చేయాలా అతని పైన. ఎందుకంటే అంత పెద్ద క్రిమినల్ని జాగా ఇస్తే పోలీస్ వాళ్ళకి కూడా గౌరవం ఉండదన్నమాట. ఆ క్రిమినల్ని తీసుకొని మాకు రియల్ ఓనర్ని ట్రెస్పాసర్ అని చెప్పడం అది చాలా పెద్ద తప్పు. ఎంక్వైరీ చేసుకోవాలా ఎవరు ట్రెస్పాసరు, ఎవరు వేరే వాళ్ళు అని చెప్పేది. 25,000 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో నేను ఉంటానన్నమాట. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అధ్యక్షురాలు, మా జాతీయ అధ్యక్షురాలు నోరేష్ గారి దగ్గర మేము వచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బండ గణేష్ ఇట్లా టీవీ చూస్తున్నాము, బండ గణేష్ను అరెస్ట్ చేసారు. బండ గణేష్కు సంవత్సరం జైలు శిక్ష, ఈయన 93 లక్షలు 90 లక్షలు తీసుకున్నాడు, నేను శిక్ష పడదని టీవీలో వస్తుంటే మేడం మన ఇల్లుందిగా ఒకసారి చూసేద్దాము అని అక్కడ వెళ్ళింది. మేడంతో పాటు మేము కార్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతన్ని ఏమనలేదు, జస్ట్ ఆమె పోగానే అన్న అక్క అక్క అని కాలు మీద పడినట్టు చేసిండు. మమ్మల్ని అన్న అన్నాడు, ఆమెను చెల్లె అన్నాడు. ఆ అమ్మాయిని ఏమో చేయబట్టుకొని లోపల తీసుకొని నువ్వు లోపల రాని పర్సనల్గా మాట్లాడాలని ఆమెను చేయబట్టుకొని తీసుకెళ్ళిండు. ఈ నలుగురిని చేసిన తర్వాత సడన్గా అక్కను కొంచెం ఇటు రా అని చెప్పి సీసీ కెమెరా ఎక్కడ లేదు అక్కడ అక్కని తీసుకెళ్ళిండు. ఆ సీసీ కెమెరా లేని రూమ్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్తో, ఇక్కడ వీడియో ఉంది, వాటర్ బాటిల్తో కొట్టి అని చెడ్డ మాటలు చెప్తుండు, బూతు మాటలు వాటర్ బాటిల్తో. అన్న అట్లా చేయొద్దానని మేము చెప్పిన, ఆ అక్క చెప్పింది, ఆమె కూడా చెప్పింది. ఆమె చెప్తే నువ్వు ఎవరని ఆమె తిట్టిండు, ఈమె తిట్టిండు. అయినా మేము సైలెంట్గా ఉన్నాము. బండ్ల గణేష్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లో మేము వెళ్ళిన వాళ్ళు మేము అని చేసామా? బండ్ల గణేష్ మా పక్కన కూర్చుండు, మేము గణపతి పక్కన కూర్చోలేదు. ఆయన వచ్చి మమ్మల్ని ఏమైనా చెప్పండి ఏమైనా చేయండి అంటే మేము చెప్పమట్లా, తప్పే. ఆమె ఇల్లు ఇది, మీరు ఉన్నారు, మీరు ఆమె తెలుసుకోండి అంటే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని మేము చెప్పినాం. అది వదిలేసి సాయంత్రం 4:30 గంటలకు అక్క పిఎస్కి వెళ్ళింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేదు. కానీ మమ్మల్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మీరు రౌడీలు, మీరు గుండాలు, వాళ్ళ ఇంటికి పోకూడదు అంటే నేను మేడం వెంబడి పోయినాము. మా పార్టీ అధ్యక్షురాలనే ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్ళినాము. కామన్గా అని చెప్తుంటే ఇట్లా వచ్చిండు. 3:38 నిమిషాలకు ఎగ్జాక్ట్ బండి సంజయ్ గారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి, అన్నా ఎక్కడున్నావు అన్న అంటే, బండి సంజయ్ గారు నేను కరీంనగర్ పాదయాత్రలో ఉన్నా, చెప్పు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను ఆయన అన్నాడు. ఈయన మాకు స్పీకర్ పెట్టి మాట్లాడిండు. అక్క కూడా బీజేపీలో పనిచేస్తుంది, మాకు కూడా బీజేపీతో రచలో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. మేము వెంబడి అన్నకు ఫోన్ చేసినాం, నాకు సంబంధం లేదు వాడు దొంగ అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. బీజేపీలు కానీ కాంగ్రెస్ పార్టీలో పేరు చెప్పి అందరినీ అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుండు. నిన్న బండ్ల గణేష్ 2:45 నిమిషాల నుంచి 3:40 నిమిషాల వరకు ఎవరెవరికి ఫోన్ చేసిర్రో బండ్ల గణేష్ కాలేజ్ తీస్తే తెలుస్తుంది. వెంబడే ఆ ఫోన్ ఎవరికో చేసి, ఆ కొండలెడ్డ నా ఉన్నావా, ఒకటి వచ్చింది నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్తున్నాడు. అసలు విచ్చలవిడిగా గవర్నమెంట్ పేరు వాడుకుంటున్నాడు. బండి సంజయ్ గారికి ఆయనకు సంబంధం లేదు, ఆయన పేరు వాడుకుంటున్నాడు. అక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో పేరు వాడుకుంటున్నాడు. వాడుకొని మేము అక్కడికి వెళ్ళి 2:40 నిమిషాలకు వెళ్తే 3:40 4 గంటల వరకు మామూలుగా కూర్చోబెట్టి 5:30 వరకు మేము ఆ ఇంట్లో కూర్చున్నాము. 4 గంటలకు మాకు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేపించి పోలీసు వారు వచ్చి పిఎస్కి తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు, స్టేట్మెంట్ తీసుకురు. మేము కంప్లైంట్ ఇస్తే ఒకటి తీసుకోలేదు, ఆయన కంప్లైంట్ ఇస్తే మనం తీసుకొని ఒక పేపర్ మీద మేము పలానా రాపించుకొని మా స్టేట్మెంట్ తీసుకొని సైన్ తీసుకురు. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు ఎవరు చెప్పు, వీళ్ళు ఏం చేయండి, వాళ్ళు చేయండి అని. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు మాకు హరాస్మెంట్ చేస్తున్నారు, వీళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పని. మేము మహిళా ఎంపవర్మెంట్ పార్టీలో పనిచేస్తున్నాము, కార్యకర్తలాగా మా అధ్యక్షురాలు ఏమో పోయినాము, అన్న తప్పేం లేదు. ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ, నువ్వు నీకు సంబంధం లేదు, నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడద్దు. నీకు ఏమైనా అక్రమాలు చేసి అన్ని ల్యాండ్ కబ్జా చేసుకోమన్నారో అవన్నీ ఎఫ్ఐఆర్లు వాళ్ళ బాధితులందరూ మేము తీసాము. 140 మంది బాధితుల ఫోన్ నెంబర్లు మా తాను ఉన్నాయి, 140 మంది అడ్రస్లు మా తాను ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలు మా తాను ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని రేపు పొద్దున మేము టీవీ నైన్లో కూర్చుంటాము, అన్ని ఛానల్లో మేము డెబిట్ ఇస్తాము, నువ్వు రా మేము వస్తాం. అంతే తప్ప నువ్వు అక్రమంగా ఇల్లు చూసుకొని చూడండి, మీరు ఈ ఇల్లు బండ్ల గణేష్ది, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ అని వీడియో పెడతారండి యూట్యూబ్లో. దాన్ని 16 లక్షల మంది చూసారు. ఇది బండ్ల గణేష్దేనా? 16 లక్షల మంది చూడండి. బండ్ల సౌత్ అని పెట్టి ఇది బండ్ల గణేష్ ఇల్లు అంటే. ఇప్పుడేం వీడియోలు ఏమంటుండు, అక్క ఇది నీ ఇల్లు,
నేను రెంట్కున్నా ఎప్పుడు చెప్పినా నేమ్ స్టోన్ పైనది కూడా మేడం ఫస్ట్ నుంచి పెడుతున్నాను.